శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు స్వాగతం. మనం కార్యసిద్ధిలో ఉన్నాం. కార్యసిద్ధిలో అధిక ధన సంప్రాప్తి కోసమని, అధిక ధన సిద్ధి కోసమని ఒక మార్గం తెలియజేయబడ్డది. సౌందర్యలహరిలో 33వ శ్లోకంగా చెప్పబడినటువంటి దీనిని సాధన చేసేటట్లయితే అధిక ధన ప్రాప్తి చేకూరుతుంది అని చెప్పబడ్డది. స్మరం యోనిం లక్ష్మీం త్రితయమిదమాదౌ తవ మనోః నిధాయైకే నిత్యే నిరవధి మహాభోగరసికాః భజంతి త్వాం చింతామణిగుణ నిబద్ధాక్షవలయాః శివాగ్నౌ జుహ్వంతః సురభిఘృతధారాహుతి శతైః అని చెప్పి ఈ శ్లోకంలో అమ్మా ఆద్యంతరహిత, నువ్వు ఆది అంతము లేనటువంటి దానివి. నీ మంత్రానికి మొదట్లో స్మరం యోనిం లక్ష్మీం, క్లీం అనేటటువంటి కామరాజ బీజం ఉంటుంది. తరువాత హ్రీం అనేటటువంటి భువనేశ్వరి బీజం ఉంటుంది. ఆ తరువాత శ్రీం అనేటటువంటి లక్ష్మీ బీజం ఉంటుంది. ఈ బీజములను అమర్చి అపరిచ్ఛిన్నము, అఖండము, మహాభోగ రూపము అయినటువంటి నిత్యానుభవం పొందినటువంటి మహాయోగీశ్వరులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు చింతామణులు అనేటటువంటి రత్నాలు కలిగినటువంటి అక్షమాలను స్వీకరించి జపము చేసేటప్పుడు అక్షమాల చింతామణి మాలని, అవే రత్నములుగా కలిగినటువంటి మాలని ధరించి వాళ్ళు జపం చేస్తూ ఉంటారు. అటువంటివి కలిగినటువంటి వాళ్ళై, లేకపోతే పద్మబీజములు, చింతామణి వంటి పద్మబీజములు, అవి కూడా అధిక సంపత్ప్రదములైనటువంటివి. అటువంటి వాటిని జపమాలగా స్వీకరించినటువంటి వాళ్ళై త్రికోణ రూపమైనటువంటి బైందోస్థానమునందు శ్రీచక్రంలో కేంద్రమైనటువంటి ఆ త్రికోణ స్థానంలో శివాగ్ని యందు కామధేనువు యొక్క నేతిధారలతో సురభిఘృత ధారాహుతి శతై, కామధేనువు యొక్క నేయి ఆ నేతిధారలతో హోమం చేస్తూ నిన్ను సంతృప్తను చేస్తూ నిన్ను సేవిస్తున్నారు అని చెప్పేటటువంటి శ్లోకాన్ని, దీనికి యంత్రం సిద్ధం చేయాలి. బంగారు రేకు మీద ఒక చతురస్రం లిఖించి దానికి 4 వైపులా కూడా బిందువులని ఉంచి దాన్ని, ఆ యంత్రాన్ని వెండి పాత్ర యందు ఉంచాలి. 45 రోజులు దీనిని పూజ చేసి రోజు 1000 సార్లు చొప్పున శ్లోకాన్ని పఠించేటట్లయితే అధికమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ఈ పూజా కార్యక్రమంలో పెసరపప్పు అన్నము, తేనె నివేదన చేయాలి. అలా 45 రోజులు, రోజు 1000 సార్లు చొప్పున మధ్యలో శ్రీంకారం కలిగినటువంటి, శ్రీం బీజం కలిగినటువంటి చతురస్రానికి 4 వైపులా బిందువులు లిఖించి అలా యంత్రాన్ని సిద్ధం చేసుకుని 45 రోజులు పఠించి ఆ యంత్రాన్ని ధరించేటట్లయితే అధిక ధనసిద్ధి చేకూరుతుంది అని చెప్పబడ్డది. స్వస్తి.